ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఒక 2 ఇండికేటర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. పెద్ద ట్రేడర్స్ ఫస్ట్ వాళ్ళు ఈ 2 ఇండికేటర్స్ అప్లై చేస్తారు. ఈ 2 ఇండికేటర్స్ ఏం చెప్తుంది అని కనుక్కొని దాని తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడ్ తీసుకుంటారు. అంతేగాని డైరెక్ట్ గా వాళ్ళు ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలన్నమాట. దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు అనమాట ఈ 2 ఇండికేటర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. కాబట్టి మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఈ 2 ఇండికేటర్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, మనము ఈ 2 ఇండికేటర్స్ ని ఏ విధంగా రీడ్ చేయాలి తెలుసుకో ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీరు తీసుకున్న ట్రేడ్స్ అని కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరిన్ని ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ధన్ యాప్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఏదో ఒక స్టాక్ పికప్ చేసుకొని ఇండికేటర్స్ అయితే అప్లై చేద్దామండి. అప్లై చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు తక్కువ ఛార్జెస్ ఉండాలనుకుంటే కనుక ధన్ యాప్ అనేది బెస్ట్ అండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ మీకు ధన్ యాప్ లో అకౌంట్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 డే లో మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మీరు మార్కెట్ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, ఈ రోజు మార్కెట్ కంప్లీట్ గా గ్రీన్ అన్నమాట. ఎందుకంటే సో ఏదైతే మనకి ఇక్కడ యుద్ధం జరుగుతుందో యుద్ధం సంబంధించి మనకు ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ బ్యాంక్ 4.69% పెరిగింది. ఎప్పుడు ఎంతైతే పెరగలేదన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, మిడ్ క్యాప్ 4% పెరిగింది. సెన్సెక్స్ 3.51% పెరిగింది. అన్ని పాజిటివ్ అయితే ఉన్నాయి. ఈ రోజు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి. ఓకే, సో ఇది మనం పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ నేను స్టాక్ పికప్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మనం ఏదో ఒక స్టాక్ ఓపెన్ చేద్దాం. ఓకే, చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు మీరు ఫస్ట్ గా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎఫెక్స్ ఉంది కదా, ఎఫెక్స్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇండికేటర్ నేమ్ అనమాట ఇది VWAP కింద మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇది. దీనిపైన మీరు ట్యాప్ చేస్తే ఇండికేటర్ అప్లై అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇదే విధంగా నెక్స్ట్ ఇండికేటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఎఫెక్స్, దాని తర్వాత MACD టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్, దీనిపైన మీరు ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడండి, కింద మనకు MACD ఇండికేటర్ కనిపిస్తుంది, పైన మీకు వ్యాప్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ 2 ఇండికేటర్స్ మనం ఏ విధంగా రీడ్ చేయాలో 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనము వ్యాప్ ఇండికేటర్ మనం ఏ విధంగా రీడ్ చేయాలో నేర్చుకుందామండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుందో ఇది వ్యాప్ ఇండికేటర్ అనమాట. సో ప్రైస్ కనుక ఈ వ్యాప్ ఇండికేటర్ ని కింద నుంచి పైకి కట్ చేస్తుంది కదా, ఆ పర్టికులర్ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ప్రైస్ ఈ వ్యాప్ ఇండికేటర్ ని కింద నుంచి పైకి కట్ చేస్తుంది అనుకోండి, సో ఆ పర్టికులర్ ప్లేస్ లో మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది వాప్ ఇండికేటర్ ని కింద నుంచి పైకి కట్ చేస్తుంది. వాప్ ఇండికేటర్ పైన మనకు క్లోజింగ్ అయితే ఇచ్చింది కదా. సో మనం ఎగ్జాక్ట్ గా ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అంటే వాప్ ఇండికేటర్ ని ప్రైస్ కట్ చేస్తుంది కదా, ఆ క్యాండిల్ పైన మనము ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని వాప్ ఇండికేటర్ ని కట్ చేసిన తర్వాత పైకి ప్రైస్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోకూడదు. ఓకే, ఎగ్జాక్ట్ గా కట్ చేసే టైం కి మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ వాప్ ఇండికేటర్ పైన ప్రైస్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవద్దు. మీకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది, వెయిట్ చేయండి. లేకపోతే మీరు ఇంకొక స్టాక్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. సెకండ్ ఇండికేటర్ వచ్చేసి MACD ఇండికేటర్ అండి. మీకు MACD ఇండికేటర్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ బాల్స్ కనిపిస్తున్నాయి, అలాగే రెడ్ బాల్స్ కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తుంది, ఒకటి ఆరెంజ్, నెక్స్ట్ బ్లూ అన్నమాట. సో దీని ప్రకారంగా ఏంటంటే కనుక ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే మనకు ఆరెంజ్ లైన్ ని కింద నుంచి కట్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి. అదే టైంలో పైన మనకు గ్రీన్ బాల్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు రెడ్ బాల్స్ అయితే ఫామ్ అయినాయి. అంటే ఇక్కడ సెల్లింగ్ బాగా జరుగుతుందని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా, థిక్ రెడ్ బాల్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ రెడ్ బాల్స్ కలర్ కొంచెం షేడ్ అయిపోయింది, అంటే సెల్లర్స్ ఇక్కడ కొంచెం తగ్గారనమాట. స్లోగా మనకి ఇక్కడ షేడ్ అయిన రెడ్ బాల్స్ అనేది డిక్రీజ్ అవుతా ఉంది, అంటే సెల్లర్స్ ఇక్కడ వీక్ అవుతా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇమీడియట్ గా మనకు థిక్ గ్రీన్ బాల్స్ అనేది స్లోగా పైకి ఇంక్రీజ్ అవుతా ఉంది కదా. అంటే ఇక్కడ బయర్స్ అనేది యాక్టివేట్ అయ్యారనమాట. ఈ పర్టికులర్ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి. మనము ఎగ్జాక్ట్ గా ఈ విధంగా జరిగే వరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత MACD ఇండికేటర్ అప్లై చేసుకోవాలి. ఈ 2 ఇండికేటర్స్ మీకు గనక ఎంట్రీకి సిగ్నల్ ఇస్తే సో మీ స్ట్రాటజీ కూడా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మీరు ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇండికేటర్స్ కనుక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ ఇవ్వండి.